హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ బ్లాగ్స్. మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది కదండి. సో అందులో మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ అండి. 30 మార్క్స్కి ఉంది. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళు కూడా గ్రూప్ డికి కూడా అప్లై చేశారు కదండి. సో చాలామంది అడిగారు, అక్క గ్రూప్ డికి కూడా చెప్పండి అని. సో అందుకని మన ఛానల్లో గ్రూప్ డికి కొన్ని నాకు తెలిసినవి కూడా మీకు చెప్తున్నాను. ఐ మీన్ ఎన్టీపీసీకి అండ్ ఆర్ఆర్బీకి సిమిలర్గా ఉన్నవి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ ఏంటో చూస్తున్నాం కదండి. సో ఎక్కువ వెయిటేజ్ రీజనింగ్కి ఉందండి. రీజనింగ్లోని చాప్టర్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. నేను ముందు చెప్పానండి. ఇంకా ఐ మీన్ మనకి ముందు మ్యాథ్స్ చాప్టర్స్, లైఫ్ సైన్స్ సిలబస్ అంతా చెప్తూ వచ్చాను. మ్యాథ్స్కి జనరల్ అవేర్నెస్కి, కెమిస్ట్రీకి, లైఫ్ సైన్స్కి అన్నిటికీ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చెప్పాను నేను సిలబస్ ఏంటనేది. ఇప్పుడు మనం రీజనింగ్ సిలబస్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో రీజనింగ్ సిలబస్లో వర్బల్ ఉంది, నాన్ వర్బల్ ఉంది. 30 మార్క్స్ కదండి. సో మోర్ వెయిటేజ్ ఉంది. సో ఇది మనకి బాగా నేర్చుకుంటే మనం ఈజీగా 25 to 27 మార్క్స్ మనం చేతిలో ఉన్నట్టే. సో ఇందులో వర్బల్ ఉంది, నాన్ వర్బల్ ఉందండి. సో ఫస్ట్ వర్బల్లో చాప్టర్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. వర్బల్లో చాప్టర్స్ ఏంటంటే నెంబర్ సిరీస్, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్ సిరీస్, ర్యాంకింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్. డైరెక్షన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరికైనా అవసరమైతే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి, ఓకేనా. కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ కూడా చెప్పానండి. బ్లడ్ రిలేషన్స్ ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. డైరెక్షన్ నుంచి, బ్లడ్ రిలేషన్స్ నుంచి, డైస్ కూడా నేను చెప్పానండి. డైస్ నుంచి కూడా ఒక్కొక్క మార్క్ వస్తుంది. వీటన్ని కంపల్సరీ మార్క్స్. నేను తర్వాత వీటి వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని మార్క్స్కి వస్తాయనేది కూడా నేను వెయిటేజ్ కూడా వీడియో చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే చాప్టర్స్ చూద్దాం. డైస్, డెసిషన్ మేకింగ్, ఎనాలజీ అండి. ఎనాలజీలో నెంబర్ ఎనాలజీ ఉంది, లెటర్ ఎనాలజీ ఉంది, వర్డ్ ఎనాలజీ ఉందండి. సో ఎనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నెంబర్ ఎనాలజీ నేర్చుకోవాలి, లెటర్ ఎనాలజీ నేర్చుకోవాలి, వర్డ్ ఎనాలజీ కూడా నేర్చుకోవాలి. తర్వాత ఆడ్ వన్ అవుట్ అండి. 3 అనేది సిమిలర్గా ఇచ్చి 1 అనేది డిఫరెంట్గా ఇస్తారు. ఆడ్ వన్ అవుట్ అండి. సో ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. క్లాక్ అండి. క్లాకు, క్యాలెండరు, వెన్ డయాగ్రామ్, ఇవి రీజనింగ్లోని వర్బల్లో ఉన్న చాప్టర్స్ అండి. ఇప్పుడు నాన్ వర్బల్లో చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, నాన్ వర్బల్లో చాప్టర్స్ మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఇమేజెస్, క్యూబ్స్ అండ్ డైస్, పేపర్ కటింగ్, ఫిగర్ మ్యాచింగ్, ఫిగర్ ఇచ్చి దానికి మ్యాచ్ అయ్యే ఫిగర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. షేప్ కన్స్ట్రక్షన్, ఒక షేప్ ఇచ్చి మనకి దానికి కరెక్ట్ అందులో ఒక గ్యాప్ ఇచ్చేస్తారండి. 4 ఆప్షన్స్ ఇస్తారు. దానికి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. షేప్ కన్స్ట్రక్షన్. గ్రూపింగ్ ఆఫ్ ఇమేజెస్, గ్రూప్ ఒక 3 ఇచ్చేసి దానికి నెక్స్ట్ వచ్చే ఇమేజ్ ఏంటో కింద 4 ఇమేజెస్ ఇచ్చి దానికి అలా ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇవన్నీ కొన్ని సిమిలర్గానే ఉంటాయి. ఎంబెడెడ్ ఇమేజెస్, షేప్ కన్స్ట్రక్షన్, గ్రూపింగ్ ఆఫ్ ఇమేజ్, ఇవన్నీ సేమ్గానే ఉంటాయండి. బాగా ప్రాక్టీస్ చేయాలి. వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అంటే చాలా ఈజీ అండి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. పేపర్ ఫోల్డింగ్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుందని బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకే. ప్యాటర్న్ కంప్లీషన్ ఒక ప్యాటర్న్ ఇస్తారండి. మనకి ఈ షేప్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి. కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. దానికి కరెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. డాట్ సిచ్యువేషన్, రూల్ 1 minute, రూల్ డిటెక్షన్, ఇమేజ్ అనాలిసిస్ అండి. 4 ఇమేజెస్ ఇచ్చి డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ ఇమేజెస్కి సంబంధించినవి ఉన్నాయి కదండి. ఇమేజ్ అనాలిసిస్, గ్రూపింగ్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఇమేజెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏంటి. ఖచ్చితంగా ఈ ఇమేజెస్ నుంచి 3 to 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 2 to 3 మార్క్స్కి వస్తాయి. ఇక్కడ పేపర్ ఫోల్డింగ్, ఫిగర్ మిక్చర్, షేప్ కన్స్ట్రక్షన్, ఇవి ఉన్నాయి కదండి.
పేపర్ ప్యాటర్న్ కంప్లీషన్ వీటి నుంచి కూడా 2-3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ సిలబస్ ప్లస్ ఈ నాన్ వర్బల్ సిలబస్ ప్లస్ వర్బల్ సిలబస్ నుంచి మనకి 30 మార్క్స్కి వస్తాయండి. ఈచ్ 1 మార్క్ వేసుకున్నా కూడా మనకి ప్రతి దాని నుంచి అడిగే ఛాన్స్ ఉందండి. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆడ్ 1 అవుట్, ఎనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఓకే, నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, కంపల్సరీగా బ్లడ్ రిలేషన్స్ నుంచి, డైస్ నుంచి, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి, ర్యాంకింగ్ నుంచి, వీటన్నిటి నుంచి మనకి వస్తాయండి. కంపల్సరీ వస్తాయి. క్లాక్ నుంచి వస్తుంది, క్యాలెండర్ నుంచి వస్తుంది, వెన్ డయాగ్రామ్ నుంచి వస్తాయి. వెన్ డయాగ్రామ్స్ కూడా మన దాంట్లో క్లాస్ ఉందండి, ఎవరికైనా కావాలంటే చూడండి, ఓకేనా. సో ఈజీగా మనం 30 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అండి. ఈజీగా 25 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేసుకోవచ్చు ఇవి కనుక మనం నేర్చుకున్నామంటే, ఓకేనా. సో ఫస్ట్ నేనైతే రీజనింగ్గా నేర్చుకోమని చెప్తాను. ఫస్ట్ మనకున్న సిలబస్లో రీజనింగ్ ఫస్ట్ నేర్చుకోండి. 30 మార్క్స్ కదా అండి, దట్టు ఈజీగా ఉంటాయి. ఒకసారి మీరు నేర్చేసుకొని తర్వాత వీటితో పాటు రివైజ్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఈజీగా మనకి మార్క్స్ అనేది స్కోర్ అవుతాయి, ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా మిగిలిన సిలబస్ కావాలంటే మన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఓకేనండి. గ్రూప్ డీకి సంబంధించి గ్రూప్ డీకి కూడా మీకు ఏమైనా చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వెయిటేజ్ వీడియోస్ కూడా నేను తొందరలోనే చేస్తానండి, ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.